శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 జూలై 2026 నుండి 31 జూలై 2026 ఈ నెల్లాళ్ళు కూడా జ్యేష్ఠ మాసము మనకి 15 రోజులు ఉంటుంది, ఆషాఢం, ఈ రెండు కూడా మనకి జూలైలో వస్తున్నాయి. సో ఈ 31 తారీఖు నెల్లాళ్ళు కూడా 12 రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతులు మార్పుల వలన ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను మీ వాడ్రే వాదినారాయణ శర్మ, డాక్టర్ వాడ్రే వాదినారాయణ శర్మ, మర్చిపోతూ ఉంటానండి. ఇప్పుడు మనం ఆది ఆస్ట్రాలజీ. ఇప్పుడు మనం మీనరాశి వారికి మీ రాశిలో శని, 12వ భావంలో రాహు ఇబ్బంది పెడుతూ ఉంటాడు మిమ్మల్ని. కానీ ఒక్క ఇబ్బంది ఏంటంటే, తగ్గింది ఏంటంటే, శనికి గురుదృష్టి ఉండడం వలన మీ రాశిలో ఏలినాటి ప్రభావం తక్కువ. ఆయన ఇంతకుముందు నీటి వలన ప్రమాదం ఇచ్చేవాడు, ఆ ప్రమాదాలు లేకుండా మిమ్మల్ని కాపాడుతున్నాడు. ఫైనాన్షియల్ స్టేటస్ మీకు పెంచి తీరుతుంటాడు, అందులో డౌటే లేదు. కుటుంబంలో వృద్ధి ఉంటుంది, మీ తమ్ముళ్ళకి బాగుంటుంది, వాళ్ళు విజయం సాధిస్తూ ఉంటారు, కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. కుజుల ప్రభావం వలన స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు క్రికెట్ అనండి, లేదా చెస్ అనండి, అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్ అంటాం కదా, వాటిలో మీరు విజయం సాధిస్తారు. కప్పులు అంటే మేము మెడల్స్ సంపాదించడానికి అవకాశం ఉంది. ఫోర్త్ భావంలో రవిబుధులు ఉన్నారంటే ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తారు. ఫోర్త్ భావంలో రవి ఉన్న ప్రదేశం నుంచి దూర ప్రాంతాల్లో నివసించేట్టు చేస్తూ ఉంటాడు. రవిబుధుల వలన ఒక బుధాదిత్యోగం వచ్చి చదువులో ఆటంకాలు లేకుండా, అంటే విద్యలో బాగా రాణించడము, తల్లి గారికి బాగుండము, తల్లి సేఫ్గా ఉండడము, ఆరోగ్యం బాగుండడం, తల్లిగారు ఇది బాగుంటుంది. అంతేకాకుండా మ్యూజిక్ రంగంలో కూడా మీరు బాగా ఇష్టపడుతుంటారు. ఇంకా చెప్పాలంటే రైతులకు కూడా బాగుంటుంది. పర్ఫెక్ట్గా ఏంటంటే రవి, బుధ, గురు, శుక్రుడు పంచమంలో ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారండి. అంటే ఏంటంటే కింద జన్మలో చేసిన పుణ్యఫలం మీకు బ్రహ్మాండంగా ఉంది. మీరు రాశ్యాధిపతి పంచమంలో ఉన్నాడంటే దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటారు. పుత్ర సంతానము, పుత్రిక సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భూములు కొనుక్కుంటారు, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏ విషయాన్ని సరే అంత ఈజీగా వదలరు, కరెక్ట్గా పూర్తిగా అధ్యయనం చేస్తారు. ముఖ్యంగా మీకు రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుందండి. అంతేకాకుండా మీకు ఒక విధంగా ఏంటంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారు. అంతేకాకుండా మీరు ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, అంటే బాగా ప్రఖ్యాతి చెందిన వ్యక్తిగా మీరు ఉంటారు. నలుగురిని ఆకర్షించగలిగే వ్యక్తిగా మీ మాటలు ఉంటాయి. అద్భుతంగా చాలా బాగుంటారు మీరు. స్టాక్ మార్కెట్లోను, కళారంగంలోను, సాహిత్య రంగంలోనూ ఉన్నతంగా రాణిస్తారు. శుక్రకేతువులు 6వ భావంలో తప్పండి. శుక్రుడు 6వ భావంలో అంటే చెడు లక్షణాలు కలిగిస్తూ ఉంటాడు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కేతు కూడా ఉన్నాడు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మీ పనులు మీరు చూసుకుంటూ ఆయన విజయం వైపు నడిపిస్తూ ఉంటాడు, భయపడాల్సిన అవసరం లేదు. కాదంటే మీ భార్యాభర్త విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆలస్య వివాహం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా భాగ్యము వృద్ధి అవుతూనే ఉంటుంది. ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార వృద్ధి ఉంటుంది. భాగ్యస్థానం చూసుకుంటాడు, గురుడు కూడా చూస్తాడు కాబట్టి విదేశాలు వెళ్ళడానికి అవకాశము ఉంది. ఖచ్చితంగా విదూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు మీరు. అంతేకాకుండా ఉన్నతంగా రాణించడము, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు, అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి, డౌటే లేదు. అంతేకాకుండా మీ తీర్థయాత్రలు చేస్తూ గురువు గారిని పీఠాధిపతిని కలిసి తీరుతారు. అంటే ప్రొఫెషనల్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కూడా శని దృష్టి ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మీరు ఉద్యోగంలో ఉండాలి. ఉద్యోగ భద్రత తక్కువ. ముఖ్యంగా లాభస్థానాన్ని కూడా గురుడు చూడడము, భాగ్యాన్ని కూడా గురుడు చూడడం వల్ల సినిమా రంగంలో కానీ, ఇంటర్నేషనల్ ట్రేడింగ్లో కానీ, లేకపోతే మీరు చేస్తున్న స్టాక్ మార్కెట్లో కానీ, ఏ విధమైనటువంటి మీరు చేసినా కూడా కష్టపడ్డా ఉద్యోగంలో కానీ ఉద్యోగం కూడా మీ డబ్బులు బాగా విపరీతంగా పెరుగుతాయి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా విపరీతమైన డబ్బులు బాగా పెరగడానికి అవకాశాలు ఎక్కువ. ఉన్నదానికంటే ఊహించిన దానికంటే ఊహించిన ఫలితాలు ఎక్కువ ఉంటాయి. డబ్బులు బాగా వస్తాయి. దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటారు. దూర బంధువుల వర్గం ఒంట్లో బాగుండదు, వారికి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. నేను మీ డాక్టర్ వాడ్రే వాదినారాయణ శర్మ. మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే
డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కావాలండి. ఖచ్చితంగా మనం రిజల్ట్స్ వచ్చేట్టుగా చేయొచ్చు. మీ కాల్స్ నేనే లిఫ్ట్ చేస్తూ ఉంటాను, లేదా మీరు వాట్సాప్ మెసేజ్లు పెడుతూ ఉండండి. ఎందుకంటే నేను షూట్స్లో ఉన్నప్పుడు చేస్తూ ఉంటాను. వేరే వాళ్ళు ఎవరో కూడా మన దగ్గర ఏం పని చేయరు, ఉండరు. ఎందుకంటే డైరెక్ట్ కాంటాక్ట్ ఉండాలని చెప్పి నా ఉద్దేశము. మీరు చెప్పేటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా వినొచ్చు. కాబట్టి ఒకవేళ కొన్ని సందర్భాల్లో మా మిస్సెస్ గారు లిఫ్ట్ చేస్తారు, అంత ప్రాబ్లం లేదు. సో అందరూ కూడా మీకు మీరే కాదండి, మీ చుట్టాలు ఎవరన్నా, మీ తెలిసిన వాళ్ళన్నా జాతకాలు కూడా చెప్పించుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సనే. అటు కాస్ట్ అకౌంటెంట్ గాను, ఇటు అస్ట్రాలజర్ గాను ఉన్నాను నేను. నిన్నింటిలోనూ కూడా 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పైన ఉంది. 34 సంవత్సరాలు అకౌంట్స్లోను, 36 సంవత్సరాలు దీంట్లోనూ ఉన్నాను. రెండిట్లో ఎలా ఉన్నామంటే, నేను జాబ్ చేస్తున్నప్పుడే ఈ ఆస్ట్రాలజీ పాస్ అయిపోవడము, ఆస్ట్రాలజీ కొన్ని జాతకాలు చూస్తూ ఉండడం జరిగింది. సరే అది పక్క పెడదామని మళ్ళీ ఒకసారి వీడియో చెప్తాను. మీ జాతకాలు చూపించుకోవాలంటే నేను పూర్తి డీటెయిల్స్ పంపించండి. ఇంకా వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అడగచ్చు. మీ పేరు రీత్యా ఎటువైపు ఉంటే మీరు మంచి బాగా కలిసి వస్తుంది అనేది కూడా వాస్తులో ఉంటుంది. అది నక్షత్రాల మీద వాటి మీద ఏం ఆధారపడదు, మీ పేరు మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ పేరు ప్రకారమే మీరు ఆ ఫేసింగ్ అంటే ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ ఉంటాం కదా, ఆ వాటిలో ఎక్కడ ఉన్నా కూడా మంచి యోగాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అద్భుతంగా ఉండాలి. ఆ ఇంట్లో ఉంటే మంచి ఫలితాలు వచ్చి తీరుతాయి. మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు నన్ను కన్సల్ట్ చేయొచ్చు. కన్సల్ట్ చేసినందుకు మాత్రం నేను తప్పకుండా పరిష్కార మార్గాలు కూడా చెప్తా. సరేనండి. ఇప్పుడు జూలై నెలలో మనం పరిష్కార మార్గాలు ఏమున్నాయి అవన్నీ కూడా చెప్పుకుందాం. 12 రాశుల వారికి ఏ పరిష్కార మార్గాలు చేసుకుంటే బాగుంటుంది, మనకున్నటువంటి బడ్జెట్లోనే, మనకున్నటువంటి దీంట్లోనే ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పుకుందాం. యాక్చువల్గా ఆల్మోస్ట్ 13, 14 తారీఖు వరకు కూడా జ్యేష్ఠ మాసం ఉంటుంది. తర్వాత ఆషాఢ మాసం వచ్చేస్తుందండి. సో ముఖ్యంగా 13వ తారీఖుని మాస శివరాత్రి, అది చాలా పవర్ఫుల్. శివుడిని ప్రదోషకాల వేళలో ఎవరైతే అభిషేకాలు చేయించుకుంటారో లేదా పూజిస్తారో వాళ్ళకి అంతులేని సంపదలు, అన్ని కోరికలు నెరవేరడాలు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, పెళ్లి సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ ఖచ్చితంగా తీరిపోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా 14వ తారీఖు మంగళవారం అమావాస్య. ఆ రోజు పితృదేవతలకు ఇష్టమైన రోజు అండి. సో తర్పణాలు అంటే పెద్దవాళ్ళు లేని వారందరూ కూడా తర్పణాలు చేస్తే పితృదేవతలు సంతోషించి మనకి సంతతిని కలిగేట్టుగాను, మనకి ధనప్రాప్తి కలిగేట్టుగాను, ఉన్నతంగా రాణించేట్టుగాను, ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండేట్టుగానే వాళ్ళు జీవిస్తారు. ప్రతి అమావాస్యకి కూడా గురువుగారు కూడా చెప్తుంటారు మనకి. అలాగే మనం కూడా ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులు లేని వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు తర్పణాలు చేసుకుని ఉంటే చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. అంతేకాకుండా అమావాస్య పూట కూడా ఆంజనేయ స్వామి వారికి హోమాలు చేస్తూ ఉంటారు. అది హైదరాబాద్లో కూడా చేస్తుంటారండి. లేకపోతే అమ్మవారికి హోమాలు చేస్తుంటారు. ఎక్కడ హోమాలు చేసినా వదలద్దు మీరు. పైగా అమావాస్య పూట చేసే హోమాలు పరమ ఫలితాలు ఎక్కువ ఇస్తాయి, చాలా పవిత్రమైనవి. కాబట్టి మీరు ఎక్కడ హోమాలు చేసినా, అంటే హోమాలు అంటే చండీ హోమం చేస్తుంటాం కదా, అలా అటువంటివి చేసిన ఆంజనేయ స్వామి వారికి హోమాలు చేస్తారు. మనకి యూసఫ్గూడలో ఆంజనేయ స్వామి కూడా ఉంది, అక్కడ కూడా చేస్తూ ఉంటారు. కేకేట్ హౌస్ దగ్గర బ్రహ్మాండంగా ఉంటుంది. అదొకటండి. తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు మెయిన్ ఇంపార్టెంట్ 17వ తారీఖు దక్షిణాయనం. దక్షిణాయన పుణ్యకాలం అంటే ఏంటి? సూర్య భగవానుడు తన దిశని మార్చుకుంటాడు. అంటే దిశను మార్చుకోవడం అంటే కర్కాటక రాశిలో రవి ప్రవేశిస్తే దక్షిణాయన పుణ్యకాలం అని, మకర రాశిలో ప్రవేశిస్తే ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటాం. అంటే ఉత్తరాయణం అంతా మొత్తం కూడా తిరిగి ఆయన కర్కాటక రాశిలోకి వచ్చేసాడు. సూర్య భగవానుడు 17వ తారీఖున వచ్చేస్తున్నాడు. అంటే అక్కడి నుంచి మనకి దక్షిణాయనం పెరుగుతూ ఉంటుంది. ఆ రోజు కనుక చేసే పూజలు, దానాలు, స్నానాలు ఎన్ని విశేషమైన సుఫలితాలు కలుగుతాయి అనడంలో సందేహం లేదు. ఖచ్చితంగా మంచి ఫలితాలు కలుగుతాయి. పైగా ఆ రాత్రి ఎక్కువను పగలు తక్కువగా మనకు ఉండే సమయాలుగా ఉంటాయి. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అండి.
మనకి సూర్యభగవానుడి యొక్క ప్రభావం చాలా బాగుంటుంది. కర్కాటక రాశిలో కనుక సూర్యభగవానుడు ఉన్నాడంటే చేసే దానాలు హోమాలు చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. ఆ తర్వాత పౌర్ణమి కూడా వస్తుంది. పౌర్ణమి పూట చేసే ఫలితాలు, అమావాస్య పౌర్ణమి పూట అమ్మవారు పూజించడాలు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏదేమైనా మీకు ఇష్టమైన దేవుడిని, శివుడి అభిషేకాలు, విష్ణుమూర్తి పూజలు, అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడం వలన అన్ని శుభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. పైగా కాలసర్ప దోషం నుంచి తప్పించుకోవడానికి కూడా మనకి అవకాశాలు బాగుంటాయి. అందరికీ శుభాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి.